జై వీరభద్ర కాళీమాత నమో నమ. ఇది వీరభద్ర ఛానల్ అంటే స్వామి ఏది అనుకుంటుంటాడో తెలిపేయడానికి ఈ శరీరంతో వాక్యాలు. ఇప్పుడు మన ఆదోని జిల్లా కావాలని జేసీగా ఏర్పడి అన్ని పార్టీలు కలిపి ఉద్యమాలు చేస్తున్నారు. సంతోషం నాన్న. ఒకటి, ఫస్ట్ తెలుగు వాళ్ళందరూ తమిళనాడులో ఉండ్రి, మనకు ఒక రాజధాని కావాలని ఫస్ట్ కర్నూలు చేసేపోయారు. కర్నూలు కొన్ని రోజులు అయినాక ఇట్లయితే కాదని అందరు పెద్దల మనుషులు కూర్చొని జవహర్లాల్ నెహ్రూ అందరు కూడా తెలంగాణతో కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసి ఈ వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత ఆలోచనలతోన మా వెనక పడారా మీరు వెనక పడారా మాకు అంటే ఇట్లా ఇంట్లో కుటుంబాలు ఎట్లా విడిపోయి మా పక్కపోయి చేసుకొని తింటామనే ధోరణి రాష్ట్రాల విభజన జరిగింది. తర్వాత ఇప్పుడు జిల్లాలు, తర్వాత మండలాలు, ఇట్లా ఈ విధంగా చీల్చుకుంటూ పోతే మనిషి కుటుంబాన్ని చీల్చినట్టు చేస్తున్నాడు. మండలాలని జిల్లాలని అంటే అర్థం ఏమి అంటే మనమందరం ఆ తెలుగు వాళ్ళంతా ఒక రాజధాని ఉండేది విడిచిపెట్టి తెలుగు వాళ్ళంతా కలిసి ఉండేది విడిచిపెట్టి ఎక్కడిదక్కడ విడిపోతున్నారు. లాస్ట్కి ఒక నియోజకవర్గంలో మా ఏరియా బాగుపడతా సార్లు ఏరోడేమన్నా పోని ఇట్లా ఏర్పడిందంట రాజకీయం. ఎక్కడ ఓట్లు శాతం ఉంటే అక్కడ రాజకీయ నాయకులు సపోర్ట్ చేయడం వల్ల ఇన్ని సమస్యలు. ఒకప్పుడు వెలిగిన ఆదోనిని నాశనం చేసింది యూనియన్లు, డిమాండ్లు, శ్రమ దోపిడీ. అరే ఒక ధర్మం ఉంటుంది, ఏదైనా తీసుకునేడానికి కూడా సౌకర్య బతకాల, సౌకర్యం బాగుంటే వాళ్ళు పని చేసేవాళ్ళు కూడా బాగుంటారు. ఇది నేర్చుకోవాలా. అందుకే ప్రైవేట్ పరం ఎందుకు అయిందంటే ఇందుకే గవర్నమెంట్ దాంట్లో సరిగ్గా పని చేయక సోమర్థనం అలవాటు అయిపోతుంది. వ్యవస్థలన్నీ నాశనం చేసేది మనుషులే. 5 రోజుల్లో పని చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్. శనివారం కూడా హాలిడే కావాలా, మళ్ళీ సెకండ్ సాటర్డే హాలిడే కావాలా, ఆదివారం హాలిడే కావాలా. ఇప్పుడు సూర్యచంద్రులకి ఏమన్నా హాలిడే ఇస్తున్నారు ఎవరైనా? సూర్యుడు ఎన్ని గంటలు పని చేస్తాడు తెలుసా? పొద్దున ఆడుకొచ్చి సాయంత్రం ఆరిపోతాడు. చంద్రుడు సాయంత్రం ఆరుకొచ్చి పొద్దున వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళందరికీ ఏమన్నా జీతం ఇస్తున్నామా, ఏమన్నా శాస్త్రాలు చేస్తున్నామా? ఆ శివుడు ఇచ్చిన ఇట్లా మొక్కుని కూడా బరువు అయిపోయింది. ఎవరు రా శ్రమ దోపిడీలో ఇట్లా శ్రమ దోపిడీ అని శరీరాన్ని పని చేయకుండా రోగాల పాలన చేస్తున్నాం. శివుడు శాసనం రా ఇది. శివుడు శాసిస్తేనే శివుడు ఏదైనా జరిగేది. శివుడు ఆజ్ఞ లేదా సీమ గుట్టదు. సాల్వ్ చేసి ఆ కర్నూలు నాశనం చేస్తున్నాం మనం. ఇప్పుడు నంద్యాల జిల్లా ఇచ్చి అక్కడ అక్కడ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆదోని జిల్లా ఇస్తే ఇప్పుడు ఎమ్మినూరు ఇవన్నీ మన ఆదోని, మంత్రాలయము, పత్తికొండ, ఆలూరు ఎన్ని పోతే ఇంకా కర్నూలు ఏముంటుంది అంటే దాన్ని నాశనం చేస్తున్నాం మనమే. ఒకప్పుడు రాజధాని అనుకున్నాము, ఇప్పుడు మనకేదో మినీ రాజధాని లాగా సెకండ్ రాజధాని లాగా ఉండదు. స్మార్ట్ సిటీ అయితే మనకు సదుపాయాలు కలుగుతాయి. మన నియోజకవర్గానికి అన్ని రకాలు డెవలప్ చేసుకొని అంతా కలిసి ఎంత 100 కిలోమీటర్లు అంటే ఏం పెద్ద సంగతి. ఇప్పుడు గంటన్నర ప్రయాణం చేసేదానికి ఇన్ని చీలికలు వచ్చి రాజకీయాల కోసం చేస్తున్నారు. తస్మా జాగ్రత్త. వీరభద్రుడు వచ్చినాడు, నార తీస్తాడు చూడు. వీరభద్రుడు దిగినాడు. వీరభద్రుడిని ఆట ఇది. కర్మ ఇస్ రిటర్న్. ఎవరు ఆటలు సాగి ఇంకా ఊక కూర్చున్నోళ్ళ శివుడు ఆట. మన ఆయన వీరభద్రంతరాలు వచ్చి శాసించే రోజులు ఉన్నాయి. రుచికొండలు ఆసం చేసుకొని ఐపీఎస్ పాలిసిన రాజకీయాలు ఇంక గుండు సున్నా. రాజకీయాలు ఊక కూర్చున్న బ్రోకరిజం ఉన్నట్లు